అమ్మా. ఎన్నేళ్లుగా నా గుండె వెతుకుతున్న బంధం నా తల్లి ఆచూకీ నాకు తెలిసిపోయిందమ్మా. నన్ను క్షమించు తల్లి. నా బిడ్డ ఆనంద భైరవి అని నాకు తెలియగానే నిన్ను కన్న నా జన్మ ధన్యమైపోయిందమ్మా. ఎంతో ఎంతో సమర్పడ్డానమ్మా. ఆ సంతోషాన్ని నీతో వచ్చి పంచుకోవాలని ఆ రోజు నువ్వున్న ఊరికి వచ్చానమ్మా. ఆ మాట నీకు చెప్పబోయే సమయంలోనే ఆ దుర్మార్గుడు నీ మీదకి కత్తి ఎత్తడంతో చూసి నేను తట్టుకోలేకపోయాను తల్లి. అలా ఆ నాయుడమ్మని చంపి హంతకురాలిగా నీ తల్లిగా అందరి ముందు పరిచయం చేసుకోలేకపోయానమ్మా. నిన్ను హంతకురాలి బిడ్డగా నేను నిన్ను నిలబెట్టుకోలేకపోయాను తల్లి. అమ్మా, నువ్వు ఎంత దాచినా ఈ నిజాన్ని మాత్రం భగవంతుడు దాయనివ్వలేదమ్మా, దాయనివ్వలేదు. అమ్మా ఆనంద, ఎన్నో ఏళ్ల నా ఈ ఎదురు చూపు నిజమైందమ్మా. కాని గుండె నిండా నా బిడ్డని కనీసం హత్తుకునే అవకాశం కూడా నాకు లేకపోయింది అని బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. అమ్మా, బాధపడకు. నువ్వు జైలుకు వచ్చినప్పటి నుంచి నిన్ను నేను బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల ఆ ప్రయత్నాలు కూడా త్వరలోనే ఫలిస్తాయమ్మా. నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను. నీకోసం నీ కూతురుందమ్మా. మేడం, క్లయింట్స్ వచ్చారు మేడం. రమ్మని చెప్పండి. రండి సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. స్టాక్ అంతా రెడీగా ఉంది. అగ్రిమెంట్స్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక స్టాక్ అంతా డెలివరీ చేస్తాం. ఓకే మేడం, ఒకసారి స్టాక్ చూసి ఫార్మాలిటీస్కి వెళ్దాం. తప్పకుండా సార్, పదండి. పదండి. రండి సార్, ఇదే సార్ స్టాక్. గ్రేట్ మేడం, విత్ ఇన్ షార్ట్ టైంలో 100 కోట్ల స్టాక్ని సిద్ధం చేశారంటే మామూలు విషయం కాదు మేడం. థ్యాంక్ యూ అండి. స్టాక్ చూడొచ్చా మేడం? చూడండి సార్. చూడటానికి చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ సార్. చిరిగిందేంటి? సారీ సార్, అక్కడేదో స్టిచ్ సరిగ్గా పడినట్టు లేదు. ఇది పోయింది పుట్ల నుంచి కాదమ్మా, డైరెక్ట్ క్లాత్ నుంచి చిరిగిపోయింది. వెరీ లో క్వాలిటీగా ఉంది. సార్, ఇదేదో మిస్టేక్ లా వచ్చినట్టుంది. ఇంకొకటి చూద్దాం, రండి సార్. ఏంటండి ఇలా ఉన్నాయి? మిమ్మల్ని నమ్మి 100 కోట్ల బిజినెస్ ఆర్డర్ ఇస్తే ఇటువంటి స్టాకా మీరు మాకు అమ్మేది? అసలు ఏమనుకుంటున్నారండి మీరు మమ్మల్ని? మా కంపెనీ అంటే బజార్లో రోడ్డు పక్కన బట్టలు వేలాడదీసి అమ్ముకునేలా కనిపిస్తుందా? అయ్యో సార్, అలా ఎందుకు అనుకుంటాం సార్? ఏదో మిస్టేక్ జరిగింది సార్. అసలు స్టాక్ అంతా ఇలా ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు సార్. అయినా నిన్ననే నేను స్టాక్ ని చెక్ చేశాను సార్, అప్పుడంతా బానే ఉంది సార్. అంటే ఇప్పుడు నా చేయి పడగానే స్టాక్ అంతా పాడైపోయిందంటారా? నా హ్యాండ్ మరి అంత దరిద్రం అనుకుంటున్నారా? అయ్యో సార్, నా ఉద్దేశం అది కాదు సార్.
స్టాక్ ని ఎవరైనా మార్చారేమో అని డౌట్ గా ఉంది సార్. చూడండి మేడం, మీరు మీ డౌట్లు తీరికగా క్లియర్ చేసుకుంటూ ఉండండి. మేము వేరే నాణ్యమైన చోట జెన్యున్ గా ఉండే వాళ్ళ దగ్గర స్టాక్ తీసుకుంటాం. మీలాంటి వాళ్ళతో బిజినెస్ చేసి మార్కెట్లో మా ఏంటిది? స్టాండర్డ్స్ ని పాడు చేసుకోలేము. పదండి సార్. సార్ సార్ సార్, సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్. ఇక్కడేదో పొరపాటు జరిగింది సార్, అదేదో తెలుసుకుంటాను సార్. ప్లీజ్ సార్ కూర్చొని మాట్లాడుకుందాం. అక్కర్లేదమ్మా, మీతో కూర్చుని మాట్లాడితే మా కంపెనీ పడిపోతుంది. పదండి సార్. సార్ సార్ హ్మ్. సార్ సార్ ప్లీజ్ సార్ సార్. శెట్టి ఫోన్ చేస్తున్నాడు. ఎప్పిచ్చిన అతనికి ఏం చెప్పాలి ఇప్పుడు? మై గాడ్. హలో శెట్టి గారు. హలో దామిని మేడం, నమస్తే. క్లయింట్ వస్తానన్నారు, వచ్చారా మేడం? సరుకు తీసుకెళ్లిపోయారా? కంగ్రాచులేషన్స్ మేడం, మొదటిసారే చాలా పెద్ద డీల్ వర్కౌట్ చేశారు. శెట్టి గారు. దామిని మేడం, మీరు అడిగిన 2 days మనీ అడ్జస్ట్మెంట్ చేసేసాం. టుడే 3వ రోజు మనీ రీపే చేసేస్తారా? ఆర్టీజీఎస్ఆ లేక డైరెక్ట్ గానే ఇస్తారా? అది కాదు శెట్టి గారు, సరుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు.